కొళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సచ్చరిత మానస సరోవరంలో విహరించేటువంటి తన బిడ్డలకు భక్తిని స్థిరపరచడానికి బాబా అద్భుతమైనటువంటి బోధనలు చేస్తారు. బాబా యుక్తిగా తన యొక్క భక్తుల యొక్క విశ్వాసాలను స్థిరపరచడానికి అనేక సందర్భాలను బాబా ఉపయోగించుకుంటారు. బాబా బోధించడానికి వారు విషయ వస్తువులుగా తీసుకునేటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బాబా హాస్యకేలితో జీవితానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి బోధ చేస్తారు. 24వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వినోద కేలి మన మనస్సులను ఎంతగానో మైమర్పించేస్తుంది. బాబా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పడానికి, ఎప్పుడూ కూడా సద్గురువు మీ వెంటే ఉంటారు, సద్గురువుకు అర్పించకుండా దేనిని మీరు స్వీకరించకూడదు, ఎప్పుడూ నీ చెంతే ఉండేటువంటి నన్ను నువ్వు మరవవద్దు అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంతును సాధనంగా చేసుకొని శనిగల లీల ద్వారా అద్భుతమైనటువంటి బోధ బాబా చేస్తారు. బాబాకు వినోదం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా తన భక్తులతోటి పరిహాసమాడుతూ అద్భుతమైనటువంటి బోధ బాబా చేస్తూ ఉండేటువంటి వారు. మామూలుగా ఎవరైనా మనల్ని పరిహాసపరిస్తే, ఎవరైనా మన పైన జోకులు వేస్తే మనకు కాస్త అసహనం వస్తుంది. కానీ ఆ రోజు బాబా దర్బార్లో ఉండేటువంటి వారు బాబా ఈరోజు ఎవరితో హాస్యమాడుతారు అనేటువంటి దానికోసము ఎదురు చూసేటువంటి వారట. అరెరే, ఈ ఫలానా వ్యక్తితో ఈరోజు బాబా హాస్యమాడారు, నా వంతు ఎప్పుడు వస్తుందా, నన్ను పరిహాసం ఎప్పుడు చేస్తారా అని చెప్పి ఆ రోజు భక్తులు ఎదురు చూసేటువంటి వాళ్ళట. ఎందుకంటే బాబా చేసేటువంటి ప్రతి చర్య కూడా భక్తులను ఆనందింపజేసేది. బాబా శనిగల లీల సందర్భంగా మన మనస్సుల్లో బాగా నాటుకుపోయేటువంటి ఒక సన్నివేశాన్ని ముద్రించేస్తారు. షిరిడీలో ఉండేటువంటి సంత గురించి హేమాడ్ పంత్ ఇక్కడ వర్ణిస్తారు. షిరిడీలో ఆదివారం పూట సంత కిక్కిరిసిపోయేది. తమలపాకుల వ్యాపారులు, నూనె వ్యాపారులు, పప్పు దినుసులు, కూరగాయలు పెట్టుకొని అనేక గ్రామాల నుండి షిరిడీకి వచ్చేటువంటి వారు, షిరిడీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వచ్చి ఆ రోజు సంతలో వస్తువులు కొనుక్కొని రోజు మాదిరి కంటే కూడా ద్వారకామయిలో ఆదివారం పూట భక్తులు కిక్కిరిసి ఉండేటువంటి వారు అని చెప్పి రాస్తారు. ఈరోజు కూడా మనము షిరిడీలో జరిగేటువంటి సంత, అంటే అప్పుడు ఆదివారం పూట మాత్రమే జరిగేది, ఈరోజు జన పెరిగింది కాబట్టి, సిటీ విస్తరించింది కాబట్టి ప్రతిరోజు కూడా మీకు ఒక రోడ్లో సంత జరుగుతూ ఉంటుంది. ద్వారకామయి ఎదురుగా ఉన్నటువంటి రోడ్లోకి వెళ్తే మనకు ఒక సంత జరుగుతూ ఉంటుంది. ఆ సంత చూసినప్పుడల్లా కూడా ఆ రోజు సచ్చరితలో వర్ణించినటువంటి ఆ సంత కళ్ళ ముందు కదలాడుతుంది. బాబా షిరిడిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా సజీవంగా ఇప్పటికీ మనం దర్శించేలాగా సచ్చరితలో పొందుపరిచారు. శనిగల లీల ద్వారా షిరిడిలో జరిగేటువంటి ఆ సంత, దాని యొక్క స్వరూపాన్ని సచ్చరితలో మనము దర్శించవచ్చు. ఒక ఆదివారం పూట సంత జరుగుతుంది. ద్వారకామయిలో మాధవరావు దేశపాండే, కాకాసాహెబ్ వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. హేమాడ్ పంతు అప్పుడే వచ్చి అక్కడ కూర్చున్నారు. హేమాడ్ పంతు కోట్టు జేబులో నుంచి శనగ గింజలు రాలుతూ ఉన్నాయి. దాన్ని గమనించినటువంటి మాధవరావు, మీ కోట్ జేబులో నుంచి శనగ గింజలు రాలాయి అని అంటే హేమాడ్ పంతు తరిచి చూసుకుంటాడు. మరొకసారి కోట్టు మడతను దులుపగా 25 శనగ గింజలు అక్కడ పడ్డాయి. అక్కడ రాలిపడ్డటువంటి శనగ గింజలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి హేమాడ్ పంతు ఆలోచిస్తుండగానే మాధవరావు దేశపాండే వీళ్ళందరూ కూడా, సంతకు వెళ్ళొచ్చారా మీరు, సంతలో ఏమైనా కొనుగోలు చేశారా అని అంటే, లేదు అని చెప్పి హేమాడ్ పంతు సమాధానం చెప్తారు. అయినా సరే బాబా, ఈ అన్నకు ఒంటరిగా తినేటువంటి అలవాటు ఉంది కదా, సంతకు వెళ్ళారు కదా, ఒక్కడే కూర్చొని ఆ కోట్టు జేబులో వేసుకొని వచ్చి తింటూ ఉన్నాడని చెప్పి బాబా అంటారు. దానికి హేమాడ్ పంత్కు ఉక్రోషం వస్తుంది.
బాబా నేను ఎప్పుడూ కూడా ఈ షిరిడీలో సంతను ఎరిగి ఉండను, ఎందుకంటే ఎప్పుడు నేను సంతకు వెళ్ళలేదు, వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, ఈరోజు కూడా వెళ్ళలేదు. సంతకు వెళ్ళనటువంటి నేను శనగలు ఎలా కొంటాను, ఒకవేళ కొన్నానే అనుకో, మీరు అన్నట్టు నేను ఎవరికీ పెట్టకుండా తినేటువంటి అలవాటు నాకు లేదు అని అంటాడు. నా పక్కన ఎవరైనా ఉంటే నేను తప్పకుండా నేను వారికి పెట్టిన తర్వాతనే నేను తింటాను అని అంటాడు. మరి ఎవరూ లేకపోతే ఏం చేస్తావు అని అడుగుతారు బాబా. ఎవరూ లేకపోతే నేనేం చేస్తానని అంటాడు. ఎప్పుడూ నేను నీ వెంట ఉండనా, నేను నీకు గుర్తుకు రానా, ఎప్పుడూ నీ వెంట ఉండేటువంటి నన్ను స్మరించి తింటే నాకు సమర్పించినట్టే కదా అనేటువంటి విషయం చెప్పగానే హేమాడ్ పంత్ యొక్క హృదయం ఉప్పొంగిపోతుంది. అవును కదా, ఎప్పుడూ శ్రీ సాయిబాబా మనతోనే ఉంటారు కదా, మన ప్రయాణం ఎటువైపు సాగినా సరే వారు మనతో నడిచి వస్తారు కదా, ఎప్పుడూ గుప్తంగా మనతోటి ఉండేటువంటి సద్గురువును మనం ఎప్పుడూ కూడా ఎరుకలో ఉంచుకోవాలి అని చెప్పి హేమాడ్ పంత్ మనస్సులో సిగ్గుపడతాడు. ఇన్నేళ్ల బాబా సాహచర్యంలో బాబా ఎప్పుడూ నాతోటే ఉంటారనేటువంటి భావనను నేను కలిగి లేను, ఎప్పుడూ మనతో ఉండేటువంటి బాబాకు సమర్పించకుండా ఏ వస్తువును కూడా మనము స్వీకరించకూడదనేటువంటి బుద్ధి నాకు కలగలేదు. దాన్ని కలిగించడానికే బాబా ఇంత అద్భుతమైనటువంటి పరిహాస లీలను చేసి నా యొక్క నేత్రాలను తెరిపించారని చెప్పి హేమాడ్ పంత్ అంటారు. బాబా చేసేటువంటి ప్రతి బోధలో కూడా గొప్ప అంతరార్థం ఉంటుంది. ఇది కేవలం ఒక హేమాడ్ పంత్కు కాదు, మనందరికీ కూడా బాబా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం. మీరు అతిథులకు పెట్టకుండా భుజించేటువంటి భోజనము అది విషతుల్యమవుతుంది. ఎప్పుడైతే మనం అతిథులకు పెట్టి భోజనం చేస్తామో అది అమృతతుల్యమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో, ఈ యాంత్రిక పరమైనటువంటి ఈ రోజుల్లో పండుగలకు కాదు కదా, శుభకార్యాలకు కూడా పిలిస్తే బంధువులకు తీరిక లేక ఇంటికి రానటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ప్రతిరోజు మనకు అతిథి ఎక్కడి నుంచి వస్తాడు? అతిథి యజ్ఞానికి మించినటువంటి పుణ్యకార్యం మరొకటి లేదని చెప్పి శాస్త్ర ప్రమాణం. బాబా చెప్పినటువంటిది అన్నీ కూడా శాస్త్ర ప్రమాణాలే. శాస్త్ర ప్రమాణం లేనటువంటిది ఏది కూడా బాబా చెప్పలేదు. మరి శాస్త్ర ప్రమాణంగా ఉన్నటువంటి అతిథి యజ్ఞం మనం రోజూ చేస్తున్నామా? మనము ఆ అతిథి యజ్ఞాన్ని రోజూ చేయలేమనే బాబా ఈ శనిగల లీల ద్వారా అత్యంత సులభమైనటువంటి సాధన మనకు చెప్పారు. ఆ సులభమైనటువంటి సాధన ఏమిటంటే, నువ్వు భోజనం చేసేటప్పుడు నువ్వు తినేటువంటి ఏ పదార్థమైనా సరే, నువ్వు సేవించేటువంటి మంచినీళ్ళతో సహా ప్రతీదీ కూడా ముందు నన్ను స్మరించి నాకు నువ్వు సమర్పించి ఆ తర్వాత నువ్వు స్వీకరిస్తే అది అమృత తుల్యమవుతుంది. అంతేకాదు నువ్వు చేయాల్సినటువంటి అతిథి యజ్ఞం సంపూర్ణమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ శనిగల లీల ద్వారా బాబా అత్యద్భుతంగా మనకు తెలియజేశారు. నిజంగా ఈరోజు మనము అతిథి యజ్ఞం చేయాలంటే రోజు ఎక్కడ వెతికి పట్టుకొస్తాం. ఈరోజు మనం ఉండేటువంటి కాంక్రీట్ జంగిల్లో కాకులు కూడా కరువయ్యాయే. రేపు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఇటువంటి పరిస్థితులు ముందే వస్తాయని చెప్పి అత్యంత సులభమైనటువంటి సాధనను బాబా మనకు చెప్పారు. ఇది కేవలం ఒక హేమాడ్ పంత్ లేకపోతే అప్పుడున్నటువంటి జనరేషన్ కోసం చెప్పినటువంటిది కాదు. ఎన్ని జనరేషన్స్ మారినా, ఎంత టెక్నాలజీ మారినా, మనం ఎంత హై స్పీడ్ యుగంలోకి వెళ్ళినా సరే అత్యంత సులువైనటువంటిది. ఎందుకంటే అతిథి యజ్ఞం చేయనటువంటి వారు అతిథికి పెట్టకుండా తిన్నటువంటి భోజనము అది ఏమాత్రం కూడా నీ శరీరానికి మేలు చెయ్యదు అనేటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటిది. మనకు చాలా ఈజీ కదా, మంచినీళ్ళు తాగేటప్పుడు ఒక్కసారి బాబాను స్మరించుకుంటే అది వారికి అర్పించినట్టే. మనము ఇక్కడ ఏ ఉపచారంతో పని లేదు. బాబాకు సమర్పించడానికి ప్రత్యేకంగా బాబాకు విస్తరేసి నైవేద్యం పెట్టి మనం తినేటువంటి ప్రతి గింజ ఆయనకు ఒకటి పక్కన పెట్టి, లేకపోతే ఒక స్వీట్ ఆయనకు పక్కన పెట్టి ఈ అవసరం కూడా లేదు, ఈ తంతు కూడా లేదు. తినేటువంటి ఏ వస్తువునైనా సరే ఒక్కసారి దాన్ని చేతిలో పట్టుకొని మనస్సులో బాబాను స్మరిస్తే మనం బాబాకు అది సమర్పించినట్టే. అంతేకాదు అతిథి యజ్ఞం కూడా దాని ద్వారా పూర్తవుతుంది. ఇంత గొప్ప సులువైనటువంటి సాధనను
బాబా మనకు తెలియజేశారు. మనం సచ్చరితను పారాయణ చేసుకుంటూ వెళ్తుంటాం కదా, మరి పారాయణ చేస్తున్నప్పుడు ఇటువంటి విషయాలు మన మనసులో బలంగా నాటుకోవాలి. సచ్చరిత ఎంత అపురూపమైందంటే మన జీవితంలో మనం ఆచరించాల్సినటువంటి వాటిని, నిజంగా అతిథి యజ్ఞం చాలా కష్టమైనటువంటి పని ఈ రోజుల్లో. అతిథి యజ్ఞమే కాదు, మనం పారమార్థికంగా ఆధ్యాత్మిక మార్గంలో చేసేటువంటి అన్ని క్రతువులు కూడా ఈరోజు మనం వేటిని కూడా అంత సులభంగా చేయలేం. పెద్ద పెద్ద తంతులతో కూడుకున్నటువంటి అవన్నీ కూడా వాటిని అత్యంత సింప్లిఫై చేసి బాబా ఏ విధంగా మనకు అనుగ్రహించారో చూడండి. ఒకప్పుడు ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే తప్ప సమాచారం మనకు వచ్చేటువంటిది కాదు. అటువంటి ల్యాండ్లైన్ కాస్త మొబైల్ రూపంలోకి వచ్చింది. ఆ మొబైల్ ఇంతకుముందు మోచేయి ఎంత ఉండేది, ఆ మోచేయి ఎంతది అరచేయి ఎంత అయింది, అరచేయి ఎంతది ఇప్పుడు వేలడైంది. ఇట్లా టెక్నాలజీ ఏ విధంగా కంప్రెస్ అయ్యి ఈరోజు మనల్ని చాలా ఈజీ లైఫ్లోకి తీసుకెళ్ళిందో, బాబా చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి సాధనలన్నీ కూడా అత్యంత సూక్ష్మమైనటువంటివి. సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, అత్యంత తేలికైనటువంటివి. ఈ శాస్త్ర ప్రమాణం చెప్పింది మీరు యజ్ఞాలు చేయాలి, హోమం చేయాలి. అతిథి యజ్ఞం అంటే నలుగురిని పిలిచి నువ్వు పెట్టడం అనేటువంటి ఆ సాధన, ఆ తంతు బాబా చెప్పలేదు. వెరీ సింపుల్. మీరు చేసేటువంటి అన్నీ కూడా నాకు సమర్పించండి, నేను వాటిని స్వీకరించి మీకు ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని నేను ఇస్తాను అని చెప్పి బాబా సచ్చరిత ద్వారా మనకు అద్భుతంగా తెలియజేశారు. మనం సేవించేటువంటిది ఎప్పుడూ కూడా సద్గురువుకే సమర్పించాలనేటువంటి భావన కలిగిందనుకోండి, అప్పుడు మనలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం వస్తుంది. గురువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారనేటువంటి దృఢమైనటువంటి బుద్ధి కలుగుతుంది. ఇటువంటి బుద్ధి కలిగినటువంటి వారిని విషయాలు బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే చాలు, ఇక భవబంధం విడిపోయినట్లే. విషయాలలో గురువు ప్రకటితం అవుతారు. అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి. విషయాలను అనుభవించడానికి ఏ కాస్త కోరిక కలిగినా అక్కడ బాబా ఉన్నారనేటువంటి విషయం మనకు స్ఫురణకు వస్తుంది. మనం కోరుకున్నటువంటి ఆ విషయాలు సేవించదగినేవా లేదా అనేటువంటి ఆలోచన మన మనస్సుకు కలుగుతుంది. సేవించతగని విషయం సహజంగా వదిలిపోతుంది. భక్తుని వ్యసనం తొలగిపోతుంది. దృఢమైన అభ్యాసంతో సేవించతగని విషయాలపై మనస్సుకు అసహ్యం కలుగుతుంది అనేటువంటి విషయం చాలా మన జీవితాల్లో ఇది చాలా విలువైనటువంటి విషయం. ఈ విషయం ఎందుకంటే మనము ఎప్పుడూ కూడా సద్గురువు మనతో ఉన్నారనేటువంటి భావన ఉందనుకోండి, మనకు విషయాల పట్ల అనాసక్తి కలుగుతుంది. మనం కోరుకునేటువంటి విషయాల్లో కూడా గురువే ఉన్నారనేటువంటి భావన కలిగిందనుకోండి, మనుషులం కాబట్టి విషయాలను సేవించాలనేటువంటి కుతూహలం కలుగుతుంది. అప్పుడు ఆ విషయాలు సేవించాలనేటువంటి ఫలానాది నాకు కావాలనేటువంటి కోరిక కలిగిందనుకోండి, అక్కడ గురువు ప్రకటితమవుతాడు. ఎందుకు? మనము ఏది సేవించినా ఏది తీసుకున్నా సరే ముందు గురువుకు సమర్పించాలనేటువంటి భావన ఉంది కదా. మనకు ఏదైనా విషయం పైన కోరిక కలిగిందనుకోండి, వెంటనే గురువు ప్రకటితమవుతాడు. ప్రకటితమై నీ మనస్సుకు చెప్తాడు అది సేవించతగిందా కాదా అని. సేవించతగింది కాకపోతే దాన్ని వదిలేయమని చెప్పి మన మనస్సుకు గురువు చెప్తాడు. ఏ వస్తువైతే మనం సేవించడానికి అది ప్రయోజనకరమైనటువంటిది కాదో దానిని గురువు మన వద్దకు రానివ్వడు. తద్వారా మన జీవితము చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవాంఛితమైనటువంటి వాటిని దేన్ని కూడా మనకు ఏ వ్యసనం వైపు కూడా మనం వెళ్లకుండా గురువు మనల్ని కట్టడి చేస్తారు. అందుకోసమే మనం స్వీకరించేటువంటి ప్రతీదీ కూడా సద్గురువుకు సమర్పించకుండా దేనిని కూడా సేవించకూడదు. దీనివల్ల మనకు ఎంత గొప్ప ప్రయోజనం కలుగుతుందంటే, మనం దేనిని స్వీకరించాలన్నా ఒక ఆలోచన మనసులో వస్తుంది. మనము ఏ వస్తువునైనా స్వీకరించడమో లేకపోతే ఏ వ్యసనం వైపైనా వెళ్తున్నప్పుడు సద్గురువుకు దీన్ని సమర్పించాలి కదా. ఇటువంటి నీచమైనటువంటి దాన్ని సద్గురువుకు నేను సమర్పించలేను కదా. మరి ఇటువంటి సమర్పించలేనటువంటి వస్తువును నేను ఏ విధంగా కోరుకుంటాను?
అనేటువంటి బుద్ధి ఖచ్చితంగా మనలో వస్తుంది. తద్వారా మనము అనవసరమైనటువంటి వ్యసనాల వైపు లేకపోతే అనవసరమైనటువంటి విషయ వాసనల వైపు వెళ్లకుండా ఉండడానికి సమర్పణ అనేటువంటి భావం మనల్ని ఒక ఉన్నతమైనటువంటి క్రమశిక్షణలో ఉంచుతుంది. ఏ విషయ సుఖాలు కూడా సద్గురువు యొక్క అనుమతి లేకుండా వాటిని సేవించకూడదనేటువంటి విషయం గుర్తుంటే అవి మన మనస్సులో మెదలగానే ఎమ్మడే సద్గురు చరణాలు గుర్తుకొచ్చేస్తాయి. కాబట్టి ఇవి నాకు యోగ్యమైనటువంటివి కాదు అనేటువంటిది మన బుద్ధి మనకు తెలియజేస్తుంది. సద్గురువు ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క బుద్ధిని ప్రకాశం చేస్తాడు. ప్రకాశవంతమైనటువంటి బుద్ధి అవాంఛనీయమైనటువంటి వస్తువులను మన వద్దకు అవి చేరనీయదు. బాబా చెప్పినటువంటి ఈ సమర్పణ అనేటువంటి భావన ఎంత గొప్ప శాస్త్ర ప్రమాణమో సుధాముని కథను ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు ప్రస్తావిస్తారు. బలరాముడు, శ్రీకృష్ణుడు, సుధామునుడు అనేటువంటి ముగ్గురు ఒక గురువు ఆశ్రమంలో ఉన్నప్పుడు గురుపత్ని అడవుల్లోకి వెళ్ళి కట్టెలు కొట్టుకురమ్మని చెప్పి బలరాముడిని, శ్రీకృష్ణుడిని ఇద్దరిని పంపిస్తుంది. ఇక్కడ మనకు గొప్ప విషయం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, సాక్షాత్తు పరమాత్మ అయినప్పటికీ కూడా గురుసేవలో తరించాలనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. గురుపత్ని చెప్పినటువంటి ఆ కార్యాన్ని, ఆ పని కోసము బలరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు బయలుదేరుతుంటే గురుపత్ని సుధాముని వారి వెనకాల పంపిస్తుంది, వారికి ఏదైనా అవసరం ఉంటుందేమో అని చెప్పి. సుధామునికి వెళ్తున్నటువంటి సమయంలో గురుపత్ని కొన్ని అటుకులు కట్టి మూట కట్టి పంపిస్తుంది. సరే, ఉదయాన్నే వెళ్ళి కట్టెలు సేకరించిన తర్వాత అలసిపోయి శ్రీకృష్ణ పరమాత్మ సుధాముని తొడపైన పడుకుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు, మిత్రమా, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా ఉన్నాయా అంటే, లేదు, ఇప్పుడు పరిగడుపున మనం ఇక్కడ ఏమీ తినకూడదు అని చెప్పి సుధామునుడు చెప్తాడు. చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సేద తీరుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మెలకు వచ్చి అడుగుతాడు, మిత్రమా, ఏదో నువ్వు తింటున్నట్టున్నావు, నీ పళ్ళు కటకటలాడుతున్నాయంటే సుధామునుడు అంటాడు, ఏముంది తినడానికి, మన్ను ఏమీ లేదు, చలికి వణికిపోతూ ఉంటే పళ్ళు కదిలి పళ్ళు కరకరాలాడుతున్నాయి, అంతే తప్ప తినడానికి ఏమీ లేదు అని అంటాడు. మిత్రమా, ఇంతకుముందు నాకు ఇదే ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో కూడా ఒక వ్యక్తి ఇలానే తినడానికి ఏమీ లేవు, మన్ను మాత్రమే ఉంది అని అంటే, సరే తదాస్తు అని చెప్పి భగవంతుడు అన్నాడు. మిత్రమా, మళ్ళీ అది నిన్ను ఉద్దేశించి కాదు, నాకు తెలుసు నువ్వు నాకు ఏది పెట్టకుండా నువ్వు తినవు, నాకు తెలుసు మిత్రమా అని అంటాడు. తర్వాత కాలంలో సుధామునుడు విపరీతమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటాడు. ఆ తర్వాత తను రియలైజ్ అయ్యి ఇద్దరు భార్యాభర్తలకు కూడా కష్టం చేసి వారు కొన్నటువంటి అటుకులను, వారి కష్టంతో కొన్నటువంటి అటుకులను తీసుకెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకు ఇస్తే తరగనటువంటి ఐశ్వర్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సుధామునికి ఇస్తాడు. అంటే సద్గురువుకు ఎవరమైతే సమర్పించి వారికి అర్పించి మనం ప్రతి వస్తువును కూడా సేవిస్తామో అటువంటి వారికి అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, శాంతిని సద్గురువు అందజేస్తాడు. అంత గొప్ప పరమార్థం ఈ 24వ అధ్యాయంలో ఉంటుంది. శ్రీ సాయిబాబా ఎప్పుడూ కూడా తన భక్తులను రంజింపజేస్తారనేటువంటి విషయము మనకు 25వ అధ్యాయం తెలియజేస్తుంది. భక్తులను రంజింపజేయడం మాత్రమే కాదు, భక్తుల శ్రేయస్సును వారు ఏ విధంగా చూస్తారు, భక్తుడు తప్పటడుగులు వేస్తుంటే సరైనటువంటి మార్గంలో ఏ విధంగా వారిని పెడతారు. తప్పటడుగులే కాదు, అటువంటి ఆలోచన వచ్చినా సరే ఎంత అలర్ట్గా బాబా ఉంటాడు. తన భక్తుల్ని వక్రమైనటువంటి అత్యాశ వైపు వెళ్లకుండా ఏ విధంగా బాబా కాపాడుతారనేటువంటి విషయము మనకు 25వ అధ్యాయం తెలియజేస్తుంది. ఇది సద్గురువుకు సద్భక్తుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ, సద్భక్తుడి పట్ల ఉన్నటువంటి ఆరాటం. తన భక్తుడు క్రింద పడిపోతే, ఓడిపోతే, నష్టపోతే అది అతనికి జరిగినటువంటి నష్టం కాదు, నాకు నష్టం వాటిల్లుతుంది అనేటువంటి భావన 25వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దాము అన్నాక సార్ వ్యాపారం విషయంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మనకు అనేక పాఠాలను నేర్పిస్తుంది. బాబా భక్తుడి శ్రేయస్సు కోసం, భక్తుడు నష్టపోకుండా ఎంత తపిస్తాడు. నిజంగా ఈరోజు ఎవరికి ఇంత తపన ఉంటుంది? ఒక్క దాము అన్న కోసమే కాదు, బాబా మన కోసం కూడా ప్రతిరోజు ఇలానే తప్పిస్తుంటాడు.
అరే రే వీడు పడిపోబోతున్నాడు, వీడిని పడిపోకుండా నేను పట్టుకోవాలని చెప్పి పట్టుకునే ప్రయత్నం చేసిన చాలా సందర్భాల్లో బాబా చేతులను విడిపించుకొని వెళ్ళి మరీ మనం గోదావరిలో దూకుతాము, మనము కష్టాల కడలిలో మునిగిపోతూ ఉంటాం. సద్గురువు పాదాల వద్దకు వచ్చినా సరే మాయ ఎప్పుడూ కూడా మనతోటే ఉంటుంది. మాయ ప్రభావానికి ఎట్లా లోనవుతామనేటువంటిది దాము అన్న కథనే ఇందుకు నిదర్శనం. మిత్రుడు వచ్చి చెప్తాడు, తలో 1,00,000 పెట్టుబడి పెడదాము, మనకు అంతకు 10 రెట్లు లాభం వస్తుంది, నాతో పాటు జాయింట్ వ్యాపారం చెయ్యి అని అంటాడు. అనగానే దాము అన్న వ్యాపారి కదా, ఎంత మనము సద్గురువు యొక్క భక్తులమైనప్పటికీ కూడా మన లౌకికపరమైనటువంటి ప్రవృత్తిలో మనం ఆలోచిస్తాం. సద్గురువే, భక్తి భక్తే, వ్యాపారం వ్యాపారమే. వ్యాపారంలో డబ్బు వస్తుంది అనుకుంటే ఎవరికి చేదు, అది ఎవరికి చేదు కాదు కదా. దాము అన్నకు కూడా అది చేదులా కనిపించలేదు, మిఠాయిలా కనిపించింది. వెంటనే బాబాకు లేఖ రాస్తాడు, నేను ఇట్లా జట్టి వ్యాపారం చేయాలనుకుంటున్నాను, మరి మీరు అనుమతిస్తే దాన్ని చేస్తాను, మీ అనుగ్రహం ఉంటే తప్ప అది విజయం కాదు. నేను పెట్టుబడి పెడతాను కరెక్టే, మీ అనుగ్రహం ఉంటే తప్ప అది సఫలం కాదు, నాకు ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది, మీ అనుగ్రహం దానికి కావాలి అని చెప్పి లేఖ రాస్తారు. లేఖ పట్టుకొని బాబా దగ్గరికి శ్యామ వస్తాడు. వస్తే బాబా ఆ ఉత్తరం మాధవరావు దేశపాండే చదవకముందే సేటు ఏం ఆలోచనలు చేస్తున్నాడు, ఉన్నటువంటి సగం రొట్టె పప్పు తిని సుఖంగా ఉండకుండా ఆకాశానికి నిచ్చలు వేస్తున్నాడా అని అంటాడు. అవును బాబా, ఏదో అడగాలని చెప్పి లేఖ రాశాడంటే, సరే నేను ఏదో అంటాను, నా మాటలకి ఏముందిలే చదువు అని అంటే, మీరు ఏదైతే చెప్పారో అదే దీంట్లో రాశారు, తను కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాడట, మీ యొక్క అనుగ్రహం కావాలి అని అంటే, ఎందుకు వాడికి ఇవన్నీ, అనవసరంగా మునిగిపోతాడని చెప్పి లేఖ రాస్తారు. బాబా అనుమతి దొరకలేదని చెప్పి లేఖ రాగానే దాము అన్న యొక్క మనోరథం కూలిపోతుంది. ఎందుకంటే అప్పటికే ఒక ఆశ జనించింది, బాబా తప్పకుండా, ఎందుకంటే నాకు డబ్బు వస్తుందంటే, నేను బాగుపడతా అంటే బాబా ఎందుకు కాదంటాడు, చేసుకోమంటాడు వ్యాపారం అని చెప్పి ఆశల మనోరథాన్ని కట్టుకొని ఉన్నాడు. ఆ లేఖ రాగానే తన మనోరథం కుప్పకూలిపోయింది. మరొకసారి మాధవరావు దేశపాండేకి లేఖ రాస్తారు, బాబాకు ఎట్లయినా చెప్పి మీరే ఒప్పించండి అంటే, లేదు మీరు స్వయంగా రండి, వచ్చి బాబాని అడగండి అంటారు. అప్పుడు బాబా దగ్గరికి వచ్చి దాము అన్న ఒక ప్రతిపాదన పెడతాడు, బాబా మీరు వ్యాపారానికి మీ యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వండి, ఇస్తే ఆ వ్యాపారం బాగా జరుగుతుంది, అందులో నుంచి కొంత వాటా మీకు ఇస్తాను అని అంటాడు. బాబా ఒకే ఒక మాట చెప్తాడు, మీకు తెలుసు కదా, నేను ఎందులోనూ కూడా ఉండని ఇటువంటి వాట్లల్లో నన్ను ఇరికించవద్దు అని అంటాడు. నిజంగా ఈ మాట ఎంత గొప్పదంటే, నేను ఇటువంటి వాట్లల్లో ఉండలేను అని అంటాడు కదా బాబా. అంటే మనం ఇచ్చేటువంటి కమిషన్ల కోసమో, మనం ఇచ్చేటువంటి వాటా కోసమో బాబా పనిచేయడు. ఇప్పటికి కూడా మనము ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు బాబాని అడుగుతాం, బాబా ఇంత పర్సంటేజ్ నీకు ఇస్తా, ఇంత నీకు ఇస్తా, ఆ భూమి కొంచెం తక్కువకు ఇప్పియరాదా, లేకపోతే ఆ ఇల్లు ఇంత తక్కువకు ఇప్పియరాదా, లేకపోతే నా ఇల్లు ఇంతకు ఎక్కువ అమ్మియరాదా అని అడుగుతాం. బాబా ఇటువంటి వ్యాపారాల్లో అస్సలు ఉండడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది దాము అన్న కథలో, మనం చేసేటువంటి లౌకిక వ్యవహారాల్లో బాబా భాగస్వాముడు కాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఏం చేస్తామంటే, బాబాను మన వ్యాపారంలో భాగస్వామ్యం చేసి బాబా మంచి లాభం ఇవ్వు, మంచి డబ్బుని ఇప్పించు, మంచి కమిషన్ ఇప్పించు, నీకు ఇంత ఇస్తామని చెప్పి బాబాని అడుగుతాం. కానీ అటువంటి వ్యాపారాల్లో నేను భాగస్వామిని కాదు అనేటువంటి విషయం సచ్చరితలో చాలా స్పష్టంగా చెప్తారు. అందుకనే సచ్చరిత పట్ల అవగాహన ఉంటే బాబాను ఏది కోరాలి, ఏది కోరకూడదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి బాబా స్పష్టంగా చెప్పారు, అయ్యా మీ లౌకిక వ్యవహారాల్లో, వ్యాపారాల్లో నేను భాగస్వామిని కాదు, నేను ఇటువంటి దాంట్లో ఉండను అని చెప్పి నీకు తెలుసు కదా అనేటువంటి విషయాన్ని చాలా సుస్పష్టంగా తెలుస్తాడు. సరే దాము అన్న చేసేది లేక మిన్నకుండిపోతాడు. తర్వాత మరొక ప్రతిపాదన తీసుకొని వస్తాడు, ధాన్యం వ్యాపారం. అప్పుడు బాబా అంటాడు, వద్దు దాము, నువ్వు రూపాయికి 4 సేర్లు కొని 8 సేర్లు అమ్మాల్సి వస్తుంది, మొత్తం నష్టపోతావు, వద్దు అని అన్నాడు. మిత్రులందరూ కూడా మొహమ్మీన్నే తిట్టేస్తారు దాము అన్నాను. అరే రే, ఇంత మంచి వ్యాపారాన్ని వదులుకుంటున్నావు, ఒక పకీరు మాటలు వింటున్నావు, నువ్వు జీవితంలో బాగుపడవు అంటారు. కానీ ఆ తర్వాత వాళ్ళు నష్టపోతారు, దాము అన్న ఉన్నటువంటి స్థితిలో బాగానే ఉంటాడు.
తర్వాత కూడా దాము అన్నాక అది అర్థమవుతుంది. మరుసటి సంవత్సరం పంటలు విపరీతంగా పండి ధాన్యం విపరీతంగా దిగుబడి వస్తుంది, ధాన్యం రేటు పడిపోతుంది. దాంతో వ్యాపారులంతా నిల్వ చేసినటువంటి ఆహార వస్తువులు నిల్వ చేసినటువంటి వ్యాపారులంతా కూడా నష్టపోతారు. ఇది ఒక నైతికపరమైనటువంటి విషయం. బాబా ఎందుకు దాము అన్నాకు ఆ ధాన్యం వ్యాపారానికి అనుమతి ఇవ్వలేదు? దాము అన్న నష్టపోతాడనేటువంటి అంశం ఒకటైతే, రెండో అంశం ఏంటంటే నైతికతకు సంబంధించినటువంటిది. అనైతికమైనటువంటి దానికి బాబా ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వడు. ఇప్పుడు వీళ్ళందరూ వ్యాపారులు ఏం చేస్తున్నారు? ధాన్యాన్ని కొని దాచిపెడుతున్నారు. మామూలుగా ధాన్యము జనానికి అందుబాటులో ఉంటే తక్కువ ధరకు లభిస్తుంది, అందరికీ కూడా ధాన్యం ఆహారం లభ్యమవుతుంది. ఈ వ్యాపారులు ధాన్యాన్ని నిల్వ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? కృత్రిమమైనటువంటి కొరత పుడుతుంది. ఆ కృత్రిమ కొరత ద్వారా ధరలు పెరుగుతాయి. ధరలు పెరగడం ద్వారా చాలామంది ఒక్కపూట భోజనం చేస్తారు, పస్తులు ఉంటారు. అది అనైతికం. అందుకోసం వద్దన్నాడు బాబా. దాము అన్న నష్టపోతాడనేటువంటి విషయం ఒకటైతే, రెండవది అది అనైతికమైనటువంటిది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అనైతికమైనటువంటి విషయాలను బాబా అస్సలు ప్రోత్సహించడు. ఈ విషయాన్ని మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవాలి. మనం చాలా మట్టుకు మనం కోరేటువంటి దాంట్లో అనైతికమైనటువంటిదే ఉంటుంది. బాబా పక్కన ఇల్లు అమ్ముతా అంటున్నాడు. ఆ ఇల్లు 40 లక్షలు చెప్తున్నాడు, 32 లక్షలకి ఇప్పియరాదుగా బాబా అంటే మిగతా ధనం వాడు నష్టపోవాలి, పక్కనోడు, మనకు లాభం జరగాలి. ఇటువంటి అనైతికమైనటువంటి విషయాలను బాబా అస్సలు ప్రోత్సహించాడు. బాబా ధర్మమైనటువంటి దానికి దాన్ని ఇప్పి అంటే 1 లక్ష 2 లక్షలు అటు ఇటుగా ఏదో సర్దుబాటు చేస్తాడు. ఎందుకంటే ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్కు ఇటువంటి సమస్య వస్తుంది. కాకాసాహెబ్ దీక్షిత్ ఇప్పుడు సమాధి మందిరం పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కొనడానికి ఆ ఊరిలో గ్రామస్తుడితో కొంత పేచీ వస్తుంది. అతను రేట్ ఎక్కువ చెప్తాడు, ఇతనేమో నేను ఇంతకైతేనే కొంటా అంటాడు. బాబా ఏం చేస్తాడు? అతన్ని పిలిచి, కాకా నిన్ను భూమి అమ్మంటున్నాడు కదా, నువ్వు ఒక పని చేయి, 200కు అస్సలు తక్కువకి ఇవ్వకు, నేను చెప్తున్నాను కదా అని అంటాడు. కాకాసాహెబ్ని పిలుస్తాడు. ఈ భూమి అమ్మేటువంటి వ్యక్తి 250 రూపాయలు చెప్తాడు. బాబా ఏం చెప్పాడు? 200కు తక్కువ అమ్మకు, నువ్వు ఎంత అసలు సమస్య లేదని చెప్తాడు. కాకాసాహెబ్ ఏంది 150 రూపాయలకు అడుగుతున్నాడు. కాకాసాహెబ్ని పిలుస్తాడు. అతను 250 చెప్తున్నాడు కానీ అది అసలైన రేటు 200, 200కు మించి నువ్వు 1 రూపాయి కూడా ఇవ్వద్దని అంటాడు. అరే బాబా 200 రూపాయలు ఇవ్వమన్నాడంటే దీంట్లో ధర్మం ఉందని చెప్పి 200 రూపాయలు ఇచ్చి కొనడానికి కాకాసాహెబు సంసిద్ధమైపోతాడు. వెంటనే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే ఎంత సహేతుకంగా మన సమస్యను బాబా పరిష్కరిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. మనము ఎవరమైనా కావచ్చు, ఎక్కడి వారమైనా కావచ్చు. నువ్వు ఒకసారి ఒక గురువును ఆశ్రయిస్తే ఆ గురువుపైనే నువ్వు భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలనేటువంటి విషయం 26వ అధ్యాయంలో మనకు బాబా తెలియజేస్తాడు. గురు చరణాల యొక్క మహిమ ఎంత గొప్పదంటే, ఒక్కసారి ఆ చరణాలను ఆశ్రయించిన తర్వాత మరొకరిని ఆశ్రయించడానికి మనస్సు అంగీకరించదనేటువంటి విషయము పంత్ అనేటువంటి భక్తుడి ద్వారా తెలియజేస్తాడు. అలా అని చెప్పి అనేక మంది గురువులను ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా నా చరణాల వద్దకే రావాలని చెప్పి బాబా చెప్పాడు. మీ యొక్క మనస్సు ఎక్కడైతే విశ్రమిస్తుందో, మీ మనస్సు ఎక్కడైతే స్థిరమవుతుందో అక్కడే మీ ఆరాధన ఉంచుకోండి అని చెప్తాడు. బాబా ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మీరు ఆశ్రయించినటువంటి గురువును, ధర్మాన్ని, మీ దైవాన్ని వదిలిపెట్టి రమ్మని చెప్పడు. మీరు ఇంకా వారిపైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించుకోమని చెప్పి మాత్రమే బాబా చెప్తాడు. నిజంగా ఇది ఏ మతము, ఏ ధర్మము చెప్పదు. అన్ని మతాలు, అన్ని ధర్మాలు ఏం చెప్తాయంటే, మా ధర్మమే గొప్పది, మీరు మా ధర్మంలోకి రండి, మీ ధర్మము చాలా తక్కువైనటువంటిది, మీ ధర్మం విలువలేనటువంటిది అని చెప్పి మరి మాట్లాడతారు. కానీ బాబా మతాలకు, ధర్మాలకు సామరస్యాన్ని నేర్పినటువంటి వారు. ఎంత సామరస్యంతో ఉండాలి, సామరస్యంతో పాటు గౌరవము ఉండాలి అన్ని ధర్మాల మధ్యలో అనేటువంటి విషయాన్ని బాబా అనేక సందర్భాల్లో చెప్పాడు. అందుకనే అనేక ధర్మాల పట్ల ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ ధర్మంలో ఉంటూనే ఆ ధర్మం యొక్క విలువను తెలియజేసినటువంటి సద్గురు పాదాల పట్ల స్థిరమైనటువంటి భక్తిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకు ఇన్ని లక్షల మంది బాబా దగ్గరికి వస్తున్నారు?
శ్రీ వైష్ణవులు నామాలు ధరించి బాబాను దర్శించుకుంటారు, శైవులు అడ్డనామాలు పెట్టుకొని బాబా యొక్క చరణాల వద్దకు వస్తారు, జైనులు వస్తారు, బౌద్ధులు వస్తారు, రకరకాలైనటువంటి మహమ్మదీయులు వస్తారు, క్రైస్తవులు వస్తారు. ఎందుకు బాబా దగ్గరికి వస్తారు? ఎందుకు వస్తారంటే అందరికీ కలిగించేటువంటి విశ్వాసం ఏమిటంటే నువ్వు ఏ ధర్మంలో ఉన్నా సరే ఆ ధర్మం పట్ల నువ్వు మరింత విశ్వాసాన్ని పెంచుకోమని చెప్పేటువంటి ఏకైక సద్గురువు శ్రీ సాయిబాబా. అందుకనే ఈరోజు సాయిబాబా అందరి వాడయ్యాడు. అందరూ కూడా, అన్ని ధర్మాల వారు కూడా వీరు మావారు అనేటువంటి భావనలోకి పోయింది. బాబా నావారు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమూహాన్ని బాబా తయారు చేసుకోలేదు. ఇది నా ధర్మం అంటూ ఒక ప్రత్యేక ధర్మాన్ని బాబా ఏర్పరచలేదు. అన్ని ధర్మాల్లో ఉన్నటువంటి తన బిడ్డలను ఆ ధర్మం వైపు ప్రేమ కలిగేలాగా ప్రేరేపించారు. ఈరోజు సమాజంలో ఒక ఉన్మాదమైనటువంటి చర్య ఏమిటంటే ఒక ధర్మం వాళ్ళు ఇంకొక ధర్మాన్ని తిడుతూ ఉంటారు, ఆ ధర్మాన్ని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. చివరికి ఏమిటంటే ఎవరి ధర్మాన్ని వారు గౌరవించుకొని ఆ ధర్మానికి కట్టుబడి ఉండుమని చెప్పినటువంటి సద్గురువు పట్ల కూడా నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వారికి మరి వాళ్ళ మతధర్మం ఏమి నేర్పుతుందో అర్థం కాదు. నీ ధర్మం నీకేం చెప్తుంది? నువ్వు నీతో పాటు సమాజంలో ఉన్నటువంటి వారు ఇతర ధర్మాలను అందరినీ కూడా గౌరవించమని చెప్పి ప్రతి ధర్మము చెప్తుంది కదా. హిందూ ధర్మం అదే చెప్తుంది, ఇస్లాం అదే చెప్తుంది, క్రైస్తవం అదే చెప్తుంది, బుద్ధిజం అదే చెప్తుంది, జైనిజం కూడా అదే చెప్తుంది కదా. అటువంటప్పుడు మనము బాబా పట్ల నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది అది బాబాకు అపకీర్తి తీసుకురావడానికి, బాబా మీద బురద జల్లుకోవడానికి కాదు. నీ ధర్మం పైన నువ్వే తీసి ఎగదీసి నువ్వు చల్లుకుంటున్నావు బురద అనేటువంటి విషయాన్ని నువ్వు మరుస్తున్నావు. ఎందుకంటే నీ ధర్మం ఏదైతే చెప్పిందో, నీ ధర్మము సామరస్యంతో ఉండమని చెప్పింది, నీ ధర్మము అందరినీ గౌరవించమని చెప్పింది. కానీ నువ్వే పెంటను తీసుకొని నీ ధర్మానికి నువ్వే రాసుకుంటుంటే మరి నీ ధర్మానికి పడుతున్నటువంటి ఈ మలినాన్ని ఎవరు కడగాలి? ఆ మలినాన్ని కూడా ఆయన్నే కడుగుతున్నాడు. ఇప్పుడు తెలిసి తెలియక కొంతమంది వారి ధర్మానికి వారే పూసుకుంటున్నటువంటి మలినాన్ని కూడా ఆయన్నే కడుగుతున్నాడు. ఒకరిద్దరు ఉన్మాదులు చేసేటువంటి చర్యలతో తన బిడ్డలు బాధపడుతూ ఉంటే మేముంటున్నటువంటి ధర్మాన్ని కూడా మా వాళ్ళే మలినం చేస్తున్నారంటే నేను దాన్ని పరిశుభ్రం చేస్తానని చెప్పి బాబా చెప్పినటువంటి మాట ఎప్పుడు గుర్తొస్తుంది నాకు. నేను అశుద్ధంలో పురుగు లాంటి వాణ్ణి, నేను మీ సేవకుణ్ణి, నేను బానిసల్లోకెల్లా బానిసను, నేను మీ బానిసను అంటాడు కదా. ఈరోజు అది అక్షరాల నిజమవుతుంది. ఈరోజు అది అక్షరాల నిజం కదా. మనం చల్లుకుంటున్నటువంటి బురదను పాపం ఆయన కడుగుతున్నాడు కదా. కాబట్టి ఎవరైనా సరే బాబా గురించి మాట్లాడేటప్పుడు, వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆయా ధర్మాల్లో ఉన్నటువంటి వారు మీ ధర్మం చాలా గొప్పదని భావించేటువంటి వాళ్ళు మీ ధర్మానికి అపకీర్తి అప్రతిష్ట రాకుండా చూసుకోండి. ఇది ఇంతకంటే శ్రేయస్కరమైనటువంటి సూచన ఏదీ లేదు. ఎందుకంటే ఈరోజు సాయిబాబా భక్తులు పంచప్రాణంగా భావించేటువంటి సచ్చరిత చెప్తున్నటువంటిది అదే. పంత్ అనేటువంటి భక్తుడు వచ్చి అసలు షిరిడీకి రావడానికే సంశయిస్తాను, నేను ఎందుకు రావాలనుకుంటాడు. అటువంటి వచ్చినటువంటి వ్యక్తి బాబాను చూడగానే అపస్మారక స్థితిలోకి పోతాడు. అందరూ కంగారు పడతారు, అరే ఎందుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడని చెప్పి. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా తన ఆ పంతు మస్తకం పైన నీళ్లు జల్లి లేపితే అప్పుడు బాబా చెప్తాడు, మీరేమి కంగారు పడకండి, ఇతడు ఒక గురువుకు అనన్యమైనటువంటి శిష్యుడు, ఇతనికి ఒక సంశయం ఉంది, నేను ఆ గురువు యొక్క శిష్యుని కదా, ఇక్కడికి వచ్చి నన్ను పూజించాలా నమస్కరించాలనే సంశయం ఉంది, కాబట్టి దాంతో తన అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు అని చెప్పి పంతుకు చెప్తాడు. నువ్వు నీ గురువు పట్ల ఇంకా అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి నువ్వు ఉండు అని చెప్పి. బాబా ఏ ఆరాధన అయితే తన భక్తులు చేస్తారో, ఏ ధర్మంలో అయితే ఉంటారో వారికి మరింతమైనటువంటి స్థిరమైన భక్తిని వారి ధర్మం పట్ల ఉండేలాగా ప్రోత్సహిస్తాడు. హరిశ్చంద్ర పితాలే కదా ఈ 26వ అధ్యాయంలో ఉంటుంది కదా. కేవలము కొడుకు మూర్ఛవ్యాధి అనేటువంటి మిషతోటి తీసుకొచ్చి ఏం చెప్తాడు హరిశ్చంద్ర పితాలేకు? ఆ వచ్చినందుకు కొడుకు మూర్ఛవ్యాధి తగ్గుతుంది, వెళ్ళేటప్పుడు 3 రూపాయలు ఇస్తాడు. ఇచ్చి నీకు ఇంతకు పూర్వమే 2 రూపాయలు ఇచ్చాను, వాటితో కలిపి పూజించుకో అంటాడు. అరే తను ఎప్పుడూ షిరిడీకి రాలేదు, బాబా ఎప్పుడూ ఇవ్వలేదు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి తల్లిని అడిగితే తల్లి ఏం చెప్తుంది?
నువ్వు నీ కొడుకు వయసున్నప్పుడు నీలాగానే నీ తండ్రి అక్కల్కోట మహారాజు దగ్గరికి నేను తీసుకెళ్ళాడు. అక్కల్కోట మహారాజుకు మీ నానంటే ఎంతో అభిమానము. మీ నాన్నకు అక్కల్కోట మహారాజు అంటే పంచప్రాణాలు. అక్కల్కోట మహారాజ్ సమాధికి ముందు మీ నాన్నగారికి 2 రూపాయలు ఇచ్చారు, 2 కాయిన్స్. అవి మీ నాన్నగారు ఉన్న రోజులు పూజ మందిరంలో ఉండేవి. ఆ తర్వాత పూజ లేదు, పునస్కారం లేదు. అవి పిల్లలకు ఆట వస్తువులు అయిపోయాయి. అవి ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియవు. అందుకనే వాటిని గుర్తు చేసి మళ్ళీ మనల్ని సద్గురువు యొక్క మార్గంలో ఉండడానికి అక్కల్కోట మహారాజు తాను ఒక్కరే అని చెప్పడానికి మీ నాన్న అక్కల్కోట మహారాజును ఎంతైతే ప్రేమించాడో, ఎంతైతే ఆరాధించాడో అదే ఆరాధన, అదే ప్రేమ నా వైపు మరల్చమని చెప్పి నిన్ను కూడా ఒక సద్భక్తుడిగా సద్గురువు మార్గంలో నిన్ను పెట్టడానికి బాబా ఇచ్చినటువంటి అనుభవం అని చెప్తాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు కదా. సచ్చరిత ప్రతిసారి మనం పారాయణ చేస్తున్నప్పుడు, ప్రతిసారి దీని గురించి మాట్లాడుకున్నప్పుడు భావావేశం చెలరేగుతూ ఉంటుంది మనస్సులో. మామూలుగా నేను వేరే కార్యక్రమాలు స్టూడియోలో చెప్పినప్పుడు ఇంత ఆనందం ఉండదు, ఇంత భావావేశం ఉండదు. ఎప్పుడైతే సచ్చరిత ఇట్లా ముందు ఉంటుందో సచ్చరిత మనలో భావావేశాన్ని రేపుతూ ఉంటుంది. ఆ భావావేశం కాస్త బాబా పట్ల మరింత రెట్టించినటువంటి విశ్వాసాన్ని పెంచుతుంది. అందుకు ఎప్పుడూ కూడా మనం సచ్చరితకు కృతజ్ఞులమై ఉండాలి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల